అండి. దేవుడి దయ వల్ల చలి కొంచెం తక్కువైంది. 2 రోజుల నుంచి చలైతే తక్కువైంది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా అయితే పని చేసుకోగలుగుతున్నానండి. చలి ఎక్కువుంటే గనుక పనైతే అస్సలు చేసుకోలేను. చలికి ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలనిపిస్తది. ఇక పొయ్యి దగ్గరే ఉండి అదొక్కటే చేయాలనిపిస్తుందండి. ఈరోజు వ్యాపారం అయితే జరిగిందండి. పొద్దుటి నుంచి కూడా బానే వస్తూ ఉన్నారు. ఎక్కువైతే పూరి ఇంకా దోస కూడా బానే ఎళ్ళినియండి. ఇడ్లీ అయితే 2 వాయిలేసాము. లాస్ట్ వరకు అయితే కొంచెం అయితే ఉండిపోయిందండి. ఒక 3, 4 ప్లేట్ల వరకు ఇడ్లీ ఉంది. లాస్ట్‌లో ఒక ప్లేట్ పూరి, ప్లేట్‌న్నర అలా ఉంటే పూరి, ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ వచ్చిందండి. ఆ ప్లేట్ పూరి అయితే కట్టిచ్చేసాను. ఇంకా 2 పూరీలయితే మిగిలిపోయినియి. ఇంకా కొన్ని ఇడ్లీ ఉన్నాయని చెప్పాను కదా! అయితే కట్టేసి ఇంకా ఇడ్లీ బాక్స్ ఇవన్నీ కూడా సామాన్లన్నీ బయటెట్టేసుకొని తోమేసుకుంటామండి. ఈ పార్సెల్ కట్టి పెడుతున్నాను కదా! ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకిస్తాము. లేదంటే గనక ఎవరైనా పిల్లలు గాని, ముసలోళ్ళు గాని కనిపిస్తే గనక వాళ్ళకైతే ఇచ్చేస్తామండి. మిగిలిపోయినయి ఏం చేస్తారు మీరని అడుగుతున్నారు. మిగిలిపోయినయి ఏం చేస్తామండి, పడేసుకుంటే ఏమొస్తది? ఏం రాదు కదా! అందుకనేసి ఎవరికన్నా తినేవోళ్ళకైతే ఇచ్చేస్తామండి. కొంతమందయితే ఇచ్చినా తీసుకోరు వద్దంటారు. అలాంటి వాళ్ళకైతే అసలివ్వము. ఎవరైతే ఇంకా ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అమ్మాలు పనికెళ్ళిపోయి పిల్లలే ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే చాలా ఆనందంగా తీసుకుంటారండి. తీసుకొని తింటారు వాళ్ళైతేని. ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి.